మూవీ స్టార్టింగ్‌లో లీన్ అనే మహిళా టీచర్‌ని చూపిస్తారు. ఆమె స్కూల్‌కి వెళ్తూ ఉంటుంది. నిజానికి ఆమె చైనీస్ లాంగ్వేజ్ టీచర్‌గా పనిచేస్తోంది. ఆమె స్కూల్‌కి వెళ్ళక ముందే ఒక ఇంజెక్షన్ చేసుకుంటూ ఉంటుంది. ఇదెందుకనేది మనకి తర్వాత తెలుస్తుంది. ఆ ఇంజెక్షన్ వల్ల కలిగే నొప్పి కంటే కూడా ఆమె జీవితం తాలూకు నొప్పి ఆమెలో ఎక్కువగా ఉంది. ఆమె జీవితం చూడటానికి అందరిలాగా సాధారణంగా కనిపించినా నిజానికి అలా ఉండదు. నేను ఇలా ఎందుకు చెప్తున్నానో మీకు తర్వాత అర్థమవుతుంది. ఆమె ఇంటికి వెళ్ళేసరికి ఆమె ముసలి మావయ్య ఆమె కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. ఎందుకంటే భోజనం వేళయుంటుంది. కాబట్టి లీన్ తన స్వహస్తాలతో తన మావయ్యకి వంట చేసి భోజనం తినిపిస్తుంది. ఆ తర్వాత ఆమె చెకప్‌కి వెళ్తుంది. ఎందుకంటే పెళ్లయ్యి 8 సంవత్సరాలైనా కూడా ఇప్పటివరకు ఆమెకి పిల్లలు పుట్టలేదు. ఈ విషయంలో ప్రతిరోజు ఆమె తన భర్త దగ్గర ఎన్నో మాటలు పడుతూ ఉంటుంది. డాక్టర్ లీన్‌తో ఇప్పుడు నువ్వు కొంచెం రికవరీ అవుతున్నావు. త్వరలోనే శుభవార్త వినే అవకాశం ఉందని చెప్తుంది. లోపల నుంచి బయటికి రాగానే లీన్‌కి హాస్పిటల్లో తన స్టూడెంట్ ఎదురుపడతాడు. అతను మార్షల్ ఆర్ట్స్‌లో తన కాలికి గాయమవడం వల్ల హాస్పిటల్‌కి వచ్చుంటాడు. ఆమె తన స్టూడెంట్‌ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తుంది. తనొక మంచి టీచర్‌గా తన కర్తవ్యం నిర్వహిస్తూ ఉంటుంది. ఇంటికి వెళ్ళగానే ఆమె స్టూడెంట్ ఎగ్జామ్ పేపర్స్ చెక్ చేస్తుంది. అందులో చాలా మంది పిల్లలు సరిగ్గా ఎగ్జామ్ రాయలేదు. అందువల్ల ఆమె ఎవరైతే చైనీస్ లాంగ్వేజ్‌లో వీక్‌గా ఉన్నారో ఆ స్టూడెంట్స్ అందరికీ ఎక్స్‌ట్రా క్లాస్ చెప్పాలని నిర్ణయించుకుంటుంది. వాళ్ళలో లీన్‌కి హాస్పిటల్‌లో కనిపించిన అబ్బాయి కూడా ఉంటాడు. ఆ అబ్బాయి పేరు జిన్. లీన్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె భర్త సాంగ్ తన తండ్రికి స్నానం చేయిస్తూ ఉంటాడు. అప్పుడు లీన్‌ని టవల్ తీసుకురమ్మని అడుగుతాడు. ఆమె టవల్ తీసుకొచ్చిన తర్వాత ఆమెని చెప్పరాని మాటలు తిడుతూ ఉంటాడు. దీన్ని బట్టి వాళ్ళిద్దరి మధ్య ప్రేమానురాగాలు ఏమాత్రం ఉన్నాయో మనం బాగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి వాళ్ళు బలవంతంగా సంసారాన్ని కొనసాగిస్తున్నారని అర్థమవుతోంది. తర్వాత లీన్ ఇంట్లో టీవీ చూస్తూ ఉన్నప్పుడు ఆమెకి టీవీలో మలేషియాలో గొడవలు జరుగుతున్న విషయం తెలుస్తుంది. ఆమె వెంటనే తన మదర్‌కి ఫోన్ చేస్తుంది. ఎందుకంటే ఆమె మదర్ అక్కడే నివసిస్తోంది. ఆమె మదర్ నేనిక్కడ చాలా క్షేమంగా ఉన్నానని చెప్తుంది. ఆ మాట వినగానే లీన్ మనసు కుదుట పడుతుంది. తర్వాత రోజు ఆమె స్కూల్‌కి వెళ్తుంది. అప్పుడు క్లాస్‌లో పిల్లలు ఎవ్వరూ కూడా చైనీస్ లాంగ్వేజ్ క్లాస్ మీద ఇంట్రెస్ట్‌గా లేరని తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళెవ్వరికీ అది అవసరం లేదు. కానీ జిన్ మాత్రమే చైనీస్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటాడు. ఎందుకంటే జీన్ ఫాదర్‌కి చైనీస్‌లో బిజినెస్ ఉంది. అందువల్ల తను ఆ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అనుకుంటున్నాడు. అతను ఆ లాంగ్వేజ్ నేర్చుకోకపోతే వాళ్ళ బిజినెస్ అన్నీ వదిలేసుకోవాలి. కాబట్టి అందరూ వెళ్ళిపోయిన తర్వాత తను మాత్రమే ఎక్స్‌ట్రా క్లాస్ తీసుకుంటూ ఉంటాడు. ఇదిలా ఉంటే లీన్ బ్రదర్ డబ్బు కోసం తన సిస్టర్ దగ్గరికి వస్తూ ఉంటాడు. ఆమె చాలా సార్లు ఇలా అతనికి డబ్బులిస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే ఎక్స్‌ట్రా క్లాసులయిపోయిన తర్వాత లీన్ తన స్టూడెంట్‌ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతుంది. ఆమె తన భర్త కోసం రాత్రి చాలా సేపు ఎదురుచూస్తూ ఉంటుంది. ఎంతసేపైనా కూడా ఆమె భర్త ఇంటికి రాడు. ఆమె నిద్రపోయిన తర్వాత చాలా లేటుగా ఫుల్లుగా డ్రింక్ చేసి వస్తాడు. లీన్ తాగడం మానేయమని ఇంటికి త్వరగా రమ్మని చెప్తుంది. అప్పుడు ఆమె భర్త మళ్ళీ ఆమెని చాలా దుర్భాషలాడుతూ తిడుతూ ఉంటాడు. నీ వల్లనే నా జీవితం నాశనమైపోయింది. నీ వల్లే నా లైఫ్‌లో పిల్లలు లేకుండా పోయారు అని ఆమెని చాలా నానా రకాలుగా తిట్టి మానసికంగా వేధిస్తూ ఉంటాడు. అయితే లీన్ తన భర్తకి చాలా మంచిగా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇందులో నా తప్పేముంది అని అంటుంది. అలా వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ గొడవ జరుగుతుంది. తర్వాత రోజు లీన్‌కి సాంగ్ సిస్టర్ ఫోన్ చేస్తుంది. తన సిస్టర్‌కి ఒక పిల్లాడు పుట్టాడు. అందువల్ల వాళ్ళు పార్టీ ఏర్పాటు చేశారు. వీళ్ళిద్దరిని రమ్మని ఇన్వైట్ చేస్తూ ఉంటారు. అయితే లీన్ భర్త సాంగ్‌కి వెళ్లడం ఇష్టం లేదు. నేను రానని చెప్తాడు. అయితే లీన్ పదే పదే రమ్మని పిలవడం వల్ల అంగీకరిస్తాడు. వాళ్ళు వెళ్ళేటప్పుడు సాంగ్ ఫాదర్‌ని కూడా తీసుకువెళ్తారు. సాయంత్రం అక్కడికి వెళ్ళిన తర్వాత శాంగ్ నేను నా ఫ్రెండ్‌తో గోల్ఫ్ ఆడాలని చెప్పి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతాడు. లీన్ తన మావయ్యని మాత్రమే తీసుకుని ఆ పార్టీకి అటెండ్ అవుతుంది. అక్కడ వాతావరణమంతా చాలా సంతోషంగా ప్రెజెంట్‌గా ఉంటుంది. అన్ని వైపులా చిన్న పిల్లల నవ్వులు, కేరింతలతో అందరూ చాలా సంతోషంగా సందడి చేస్తూ ఉంటారు. లీన్ అప్పుడే పుట్టిన ఆ పిల్లాడిని ఎత్తుకుని ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది. అయితే ఆమె కాసేపు సంబరపడేలోగా శాంగ్ సిస్టర్ వచ్చి ఆ పిల్లాడిని చేతిలో నుంచి లాగేసుకుని వెళ్ళిపోతుంది. ఆమె తన చేతిలో బిడ్డని అలా లాగేసుకునేసరికి లీన్ మనసు చాలా బాధపడుతుంది. ఆమె దేవుడితో నేనేం తప్పు చేశాను? నాకు మాత్రమే ఎందుకు ఇంత పెద్ద శిక్ష విధించావని బాధపడుతుంది. తర్వాత రోజు ఆమె మళ్ళీ యథావిధిగా స్కూల్‌కి వెళ్తుంది. జీన్ కాలికి ఉన్న గాయం ఇప్పుడు నయమైపోయింది. అందువల్ల తను తన ఎక్స్‌ట్రా క్లాస్ టైం మార్చుకోవాలని వస్తాడు. ఎందుకంటే అతనిప్పుడు మళ్ళీ మార్షల్ ఆర్ట్స్ క్లాస్‌కి అటెండ్ అవ్వాలి. లీన్ కూడా ఏమాత్రం ఆలోచించకుండా అతను అడిగిన దానికి ఓకే చెప్పి క్లాస్ టైమింగ్ మార్చేస్తుంది. ఇప్పుడు ఆమె జీవితంలో ఏం జరగబోతోందో ఆమెకు తెలీదు. తర్వాత ఒక రోజు ఆమె జిన్ని ఎక్స్‌ట్రా క్లాస్ అయిపోయిన తర్వాత తన ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తూ ఉంటుంది. అదే సమయంలో లీన్‌కి తన భర్త దగ్గర నుంచి ఫోన్ వస్తుంది.
లిన్ని అర్జెంటుగా ఇంటికి రమ్మని పిలుస్తాడు. అందువల్ల ఆమెకి వేరే ఆప్షన్ లేదు కాబట్టి వెళ్ళేటప్పుడు ఆమె జిన్ని కూడా తనతో పాటు వాళ్ళింటికి తీసుకెళ్తుంది. జిన్ తన టీచర్ ఇల్లు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. జిన్ టీచర్ వాళ్ళ మావయ్యని చూడగానే అతనికి అర్థమైపోతుంది ఆ పెద్దాయన్ని చూసుకోవడానికి తన టీచర్ అంత త్వరగా ఇంటికొచ్చేసిందని. జిన్ ఆ పెద్దాయనతో చాలా త్వరగా కలిసిపోతాడు. అతనితో పాటు కలిసి భోజనం కూడా చేస్తాడు. తర్వాత ఇంటికి వెళ్ళిపోతాడు. ఇది తను మొదటిసారి తన టీచర్ ఇంటికి రావటం. కొన్ని రోజుల తర్వాత లిన్ హాస్పిటల్లో ఉంటుంది. ఈ రోజు ఆమెకి ఐవిన్ అనే ఆపరేషన్ జరగబోతోంది. ఈ ఆపరేషన్ ద్వారా డాక్టర్ ఒక కెమికల్ ని ఆమె శరీరంలోకి ప్రవేశపెడుతుంది. దాని ద్వారా ఆమెకి పిల్లలు పుట్టే అవకాశం పెరుగుతుంది. ఆపరేషన్ కి ముందు లిన్ తన భర్తకి చాలాసార్లు ఫోన్ చేస్తుంది. అయితే సాంగ్ ఆమె ఫోన్ లిఫ్ట్ చేయడు. ఇప్పుడు ఆమె ఉన్న పరిస్థితిలో అతని తోడు ఆమెకెంతో అవసరం. కానీ సాంగ్కి ఆమె గురించి ఏమాత్రం పట్టదు. అతనికి తన పనులే ముఖ్యం. లేదా ఇంకెవరైనా మహిళతో తనకు ఇంకో ఏదైనా పని ఉండొచ్చు. త్వరగానే ఆమెకి ఆపరేషన్ మొదలు పెడతారు. ఆపరేషన్ జరిగిన కొన్ని రోజుల తర్వాత రిజల్ట్స్ వస్తాయి. ఆ రిజల్ట్ చూసిన వెంటనే ఆమె గత జన్మలో నేనేం పాపం చేశాను అని చాలా బాధపడుతుంది. ఎందుకంటే ఆ ఆపరేషన్ ఫెయిల్ అయింది. ఆ ఆపరేషన్ ఫెయిల్ అయిందనే విషయం శాంగ్కి తెలియగానే లిన్ ని ఇంట్లో బెడ్ మీద పడుకోబెట్టి బయటకొచ్చేస్తాడు. అతని దృష్టిలో లిన్ అతనికి ఎందుకు పనికిరాని వస్తువు లాంటిది. లిన్ కి తన బాధని పంచుకోవడానికి కూడా వేరొక మనిషనే వాళ్ళెవ్వరూ లేరు. ఆ ఆపరేషన్ తర్వాత లిన్ పూర్తిగా మారిపోయింది. ఆమె ఇప్పుడు మధ్య మధ్యలో స్కూల్ కూడా మానేస్తుంది. అంటే ఎక్కువగా ఆమె సెలవు తీసుకుంటోంది. అలా కొన్ని రోజుల తర్వాత ఆమె స్కూల్కి వెళ్లడమే మానేస్తుంది. అందరూ పట్టించుకోకపోయినా జిన్ ఎలాగైనా ఆమెను చూడాలనుకుంటున్నాడు. అందువల్ల తన టీచర్కి ఒక లెటర్ రాస్తాడు. త్వరలో నా మార్షల్ ఆర్ట్స్ ప్రోగ్రాం జరగబోతోంది. వీలైతే మీరు చూడటానికి రండి అని ఆహ్వానిస్తాడు. లిన్ ఆ విషయం గురించి పట్టించుకోకుండా తన పనిలో తానుంటుంది. అయితే రోజులు గడిచే కొద్దీ మ్యాచ్ జరగబోయే రోజు దగ్గర పడుతుంది. అప్పుడు ఆమె వెళ్లాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది. చివరికి ఆమె ఏదోలాగా ఆ మ్యాచ్ చూడడానికి వెళ్తుంది. జీన్ ఆ మ్యాచ్ లో గోల్డ్ మెడల్ గెలుచుకుంటాడు. అయితే అతన్ని మెచ్చుకోవడానికి గాని అతని గెలుపుని పంచుకోవడానికి గాని తన తరపున ఎవ్వరూ రాలేదు. అది చూసి లిన్ ఆ పిల్లాడిని మెస్మరైజ్ చేస్తుంది. మనందరం కలిసి ఈ గెలుపుని సెలబ్రేట్ చేసుకుందామని అతనితో ఆప్యాయంగా చెప్తుంది. తన మావయ్యతో కలిసి జిన్ని ఇంటికి తీసుకువెళ్తుంది. వాళ్ళు ముగ్గురు కలిసి బయటికి వెళ్లి సరదాగా తింటారు. బాగా ఎంజాయ్ చేస్తారు. మొదటిసారి లీన్ తన స్టూడెంట్ ని వింతగా ప్రేమగా చూస్తోంది. ఆమెలో ఈ మార్పు ఎలా వచ్చిందో ఆమెకు కూడా తెలీదు. ఎందుకంటే ఆమె ఇప్పుడే అతని వల్లే కొంచెం సంతోషంగా ఉంది. తర్వాత లీన్ తన స్కూల్ పిల్లల ఎగ్జామ్స్ పేపర్స్ చెక్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆమె చేతికి జిన్ పేపర్ వస్తుంది. అది చూడగానే ఆమె ఆ పనిని అక్కడే ఆపేస్తుంది. తెలియని ఏదో సంతోషం ఆమె ముఖంలో కనిపిస్తుంది. ఇలా కొన్ని రోజులు అలాగే జరుగుతూ ఉంటుంది. తర్వాత ఒకరోజు ఆమె స్కూల్ నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు ఆమె భర్త వేరే మహిళతో ఆమెకి కనిపిస్తాడు. వాళ్ళనలా చూసిన తర్వాత తన భర్త ఆమె స్థానాన్ని వేరొకరికి ఇచ్చేశాడని ఆమె అర్థం చేసుకుంటుంది. ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఆమె దారి పొడుగునా ఏడుస్తూ ఇంటికి వెళ్తుంది. ఆమె ఈ విషయం ఎవ్వరితోనూ పంచుకోదు. బాధని తను మాత్రమే భరిస్తుంది. లిన్ తన మావయ్యకి సేవలు చేస్తూ బాగా అలసిపోతుంది. అలా అలసిపోయి తెలియకుండానే నిద్రపోతుంది. అలా ఆ అలసిన నిద్రలో ఆమెకి ఒక మంచి కల వస్తుంది. ఆ కలలో ఆమెకి ఒక బిడ్డ పుట్టుంటాడు. ఆ బిడ్డ ఆమె ఒడిలో ఎంతో హాయిగా ఆడుకుంటూ ఉంటాడు. ఈలోగానే బయట భారీగా వర్షం పడుతుంది. సడన్ గా ఆమె నిద్ర మేల్కుంటుంది. అలా ఆమె కల చెదిరిపోతుంది. భారీగా వర్షం పడుతూ ఉండటం వల్ల లీన్ తన మావయ్య గదికి వెళ్లి కిటికీలు మూసేస్తూ ఉంటుంది. తన మావయ్యతో మీరు నన్ను ఎందుకు పిలవలేదు? వర్షం నీళ్ళన్నీ ఇంట్లోకి వచ్చేశాయంటుంది. ఆమె మావయ్య ఎన్నిసార్లు పిలిచినా ఏం మాట్లాడినా కూడా ఉల్లకకుండా పలకకుండా మౌనంగా ఉంటాడు. అందువల్ల ఆమె తన మావయ్య దగ్గరికి వెళ్లి చెక్ చేస్తుంది. అప్పుడు తన మావయ్య ఈ లోకాన్ని విడిచి వెళ్లిపడడం తెలుస్తుంది. తర్వాత ఆమె మావయ్యకి ఫ్యూనరల్ చేస్తూ ఉంటారు. తన భర్త లీన్ అక్కడికి ఒక మహిళను తీసుకునొస్తాడు. ఆమెతో పాటు ఒక చిన్న పిల్లాడు కూడా ఉంటాడు. వాళ్ళని చూసిన తర్వాత లీన్కి తన భర్త తనని మోసం చేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని అర్థమవుతుంది. అందువల్ల ఆమె మనసు పూర్తిగా విరిగిపోతుంది. ఆమె తన చిన్న జీవితంలో ఎన్నో బాధలు, కష్టాలు అనుభవించింది. అందువల్ల ఆమె కళ్ల ముందు ఏం జరిగినా కూడా అవేవి ఆమెకి పెద్దగా కనిపించవు. అందువల్ల ఆమె అవి ఏమీ పట్టించుకోదు. ఇదంతా అయిపోయిన తర్వాత ఆమె మళ్లీ ఆమె సాధారణ జీవితం జీవిస్తూ ఉంటుంది. మళ్లీ స్కూల్కి వెళ్తుంది. స్కూల్లో అందరూ ఆమెను చూసి చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఆమె ఇంతకు ముందు జిన్కి ఎక్స్ట్రా క్లాస్ చెప్పేది. ఇప్పుడు కూడా అతను మళ్లీ ఆ ఎక్స్ట్రా క్లాస్కి అటెండ్ అవుతాడు. క్లాస్ అయిపోయిన తర్వాత టీచర్ జిన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తుంది. ఇంటికి వెళ్లే సమయంలో జిన్ పరిస్థితి చాలా దారుణంగా మారిపోతుంది. అతని ముక్కు వెమ్మటి రక్తం కారుతూ ఉంటుంది. అందువల్ల టీచర్ ఆ పిల్లాడిని తన ఇంటికి తీసుకువెళ్తుంది. వెంటనే రక్తం ఆగడానికి ఐస్ ముక్కలిస్తుంది.
ఆ సమయంలో వాళ్ళు జాకీ చాన్ గురించి మాట్లాడుతూ జోకులు వేసుకుంటూ ఉంటారు. అప్పుడు అనుకోకుండా వాళ్ళు దగ్గరగా వస్తారు. ఇప్పటినుంచి టీచర్ స్టూడెంట్ మధ్య ఉన్న రిలేషన్ ఇక్కడితో ఆగిపోతుంది. లీన్ కూడా తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోతుంది. అలా వాళ్ళిద్దరూ చాలా దగ్గరయ్యి ఒక్కటవుతారు. కొంచెం సేపు తర్వాత ఆమెకి ఇదంతా తప్పుగా అనిపిస్తుంది. అందువల్ల జిన్ని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తుంది. అయితే జిన్ అంత తేలికగా మారే మనిషి కాదు. ఎందుకంటే అతను వయసులో ఉన్న పిల్లాడు. ఇప్పుడిప్పుడే అతని హార్మోన్స్ మార్పు చెందుతూ ఉన్నాయి. అందువల్ల అతను టీచర్కి ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉన్నాడు. అయితే లిన్కి తెలుసు వాడు చేసేది కరెక్ట్ కాదని. జిన్ ప్రతి చోట తన టీచర్ని తాకటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. లిన్ నిరాకరించినా కూడా ఆమెతో ఫిజికల్ అవ్వాలని మొండుపట్టు పడుతూ ఉంటాడు. ఒకరోజు టీచర్కి కోపం వచ్చి చెంప చెల్లుమనిపిస్తుంది. ఇక మీదట ఆమె జిన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేయడం కంటే కూడా బస్టాప్లో వదిలేయడమే మంచిదనుకుంటుంది. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. అప్పుడు అనుకోకుండా ఒక కారుకి యాక్సిడెంట్ చేస్తారు. అక్కడ కూడా ఆమె టాక్సీ డ్రైవర్తో తిట్లు తినాల్సి వస్తుంది. ఎందుకంటే కార్ని ఒక మహిళ డ్రైవ్ చేస్తుందని, అందువల్ల ఆమెనే ఈ యాక్సిడెంట్ చేసిందని అతను భావిస్తాడు. తర్వాత ఆమె ఇంటికి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు ఆమె స్కూల్కి వెళ్లేటప్పుడు మళ్లీ జిన్ ఆమెకు ఎదురుపడతాడు. జిన్ టీచర్తో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. ఈ బంధం ఇక్కడితో ఆపేస్తే మంచిదని ఆమె భావిస్తుంది. ఎందుకంటే వీళ్ల బంధాన్ని ప్రపంచం యాక్సెప్ట్ చేయదు. కాబట్టి ఇది ఇక్కడితో ఆపాలి అనుకుంటోంది. తర్వాత జిన్ మార్షల్ ఆర్ట్స్ క్లాస్లో ఉంటాడు. అప్పుడు అతను తన టీచర్ ఫొటోస్ చూస్తూ ఉంటాడు. వెనక నుంచి తన ఫ్రెండ్స్ వచ్చి తన దగ్గర ఉన్న ఫోన్ లాక్కుంటారు. అందులో ఉన్న ఫొటోస్ని చూస్తారు. అక్కడ జరిగిన గొడవ వల్ల ఆ విషయం ప్రిన్సిపల్ వరకు వెళ్తుంది. అప్పుడు వాళ్ళిద్దరినీ అక్కడికి పిలిపిస్తారు. ఇప్పుడు లిన్, జిన్ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి అందరికీ తెలిసిపోతుంది. ముందు లిన్ని ప్రశ్నిస్తారు. ఆమె జరిగింది మొత్తం చెప్తుంది. అప్పుడు ఆమెని సెలవులో వెళ్లమని పంపించేస్తారు. జిన్ని కూడా వేరే స్కూల్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. అంతే తప్ప ఎవ్వరికీ ఎటువంటి శిక్ష విధించరు. సౌత్ కొరియాలో ఇది నేరంగా పరిగణించబడుతుంది. అయితే రాబోయే కొన్ని రోజుల్లో ప్రిన్సిపల్కి ప్రమోషన్ రాబోతోంది. అందువల్ల ఏ విషయంలో కూడా ప్రిన్సిపల్ తన ప్రమోషన్ని అడ్డుకుని ఏ పనిని కూడా చేయదలుచుకోలేదు. కాబట్టి ఈ విషయం ఇక్కడితో వదిలేద్దామని మర్చిపోమని చెప్తాడు. ఆమె ఇంటికి వెళ్లేటప్పుడు జిన్ మళ్లీ తన టీచర్ని తాకే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు లీన్ కారాపి, అసలు నీకేం కావాలి? నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? నువ్వు చాలా మెచ్యూర్. ఇలా ప్రవర్తించకూడదు. నీకు నాకు వయసు తేడా చాలా ఉందని చెప్తుంది. కానీ జిన్, ఇది నా మొదటి బ్రేకప్ కాబట్టి విడిపోయే ముందు ఒకసారి నన్ను కౌగిలించుకోమని అడుగుతాడు. అయితే లీన్ అందుకు అంగీకరించదు. అదే సమయంలో బయట భారీగా వర్షం పడుతూ ఉంటుంది. జిన్ బయటికి వెళ్లిపోయి వర్షంలో నిలబడి బోర్న ఏడుస్తూ ఉంటాడు. లీన్ ఆ పిల్లాడి ఏడుపుని చూడలేకపోతుంది. అందువల్ల అతని దగ్గరికి వెళ్లి కౌగిలించుకుంటుంది. లీన్ తన స్టూడెంట్ కోరిక తీర్చేసింది కాబట్టి ఈ రోజుతో ఈ బంధం ఇక్కడితోనే ముగిసిపోతుంది. ఈ బంధం లీన్కి కొన్ని రోజులు సంతోషాన్ని పంచింది. అయితే ఈ బంధం సరైనది కాదని ఆమెకి బాగా తెలుసు. ఆమె ఇంటికి వెళ్లగానే ఆమెకి ఊహించని పరిణామం ఎదురవుతుంది. ఆమె భర్త ఆమెకి విడాకులిచ్చేస్తాడు. లీన్ బాధపడుతూ జీవించాలని అనుకోవడం లేదు. తర్వాత ఆమె ప్రెగ్నెంట్ టెస్ట్ చేసుకుంటుంది. అప్పుడు ఆమె తల్లి కాబోతుందని తెలుస్తుంది. అయితే ఈ బిడ్డ ఎవరి బిడ్డ అనే విషయం ఆమె కూడా తెలీదు. కానీ ఆ బిడ్డ ఎవరిదైతేనేమి ఆమె చాలా సంతోషంగా ఉంది. అందువల్ల ఆమె అన్నీ వదిలేసి తిరిగి తన పుట్టింటికి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటుంది. ఆమె తన పుట్టింటికి వెళ్లి మిగిలిన జీవితాన్ని చాలా సంతోషంగా గడపాలనుకుంటోంది. ఇప్పుడు ఆమె గత జీవిత జ్ఞాపకాలన్నీ తుడుచుకుపోతాయి. ఆమె జీవితంలో కష్టాలు, బాధలు, నిందలు ఏమీ లేవు. కేవలం ఆమె జీవితంలో ఎన్నో రోజుల నుంచి ఆమె ఎదురు చూస్తున్న సంతోషాలు మాత్రమే రాబోతున్నాయి. నిజానికి లీన్ తన స్టూడెంట్తో తన సంబంధం కొనసాగించి ఉంటే అతని భవిష్యత్తు పాడై ఉండేది. కాబట్టి ఆమె సరైన నిర్ణయమే తీసుకుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ గనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.